రాత్రి 10 గంటలు. విజయవాడ నగరంలోని పాత కాలనీపై గాఢమైన చీకటి కమ్ముకుంది. ఆ కాలనీలో ఉన్న ఖాళీ బంగ్లా దగ్గర ఒక్కసారిగా కుక్కలరవడం మొదలయింది. ఆ ఇంటి యజమాని రాఘవయ్య 2 రోజులుగా కనిపించడం లేదు. పొరుగువాడు సతీష్ అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ అరవింద్ బృందంతో అక్కడికి చేరుకున్నాడు. తలుపు లోపల్నుంచి తాళం వేసి ఉంది. కిటికీ అద్దం పగలగొట్టి లోపలికి వెళ్లారు. హాల్లో నేలపై రక్తపు మచ్చలు కనిపించాయి. కానీ శవం మాత్రం లేదు. గదిలోని అల్మారాలో ఖాళీ నగల పెట్టె కనిపించింది. ఇది దోపిడీ కాదని అరవింద్కు అర్థమైంది. ఇది పక్కా పథకం. ఇంట్లోని సీసీటీవీ హార్డ్ డిస్క్ తీసివేయబడింది. కానీ బయట వీధిలోని కెమెరాలో ఒక కారు రాత్రి 2 గంటలకు ఆగినట్లు రికార్డుంది. ఆ కారు సతీష్దేనని తెలిసింది. విచారణలో సతీష్ గందరగోళానికి గురయ్యాడు. చివరకు ఒప్పుకున్నాడు. రాఘవయ్య తన అక్రమాలను బయటపెడతానని బెదిరించడంతో కోపంలో హత్య చేసి శవాన్ని కృష్ణానదిలో పారేశానని చెప్పాడు. చీకటి కాలనీ మళ్లీ నిశ్శబ్దమైంది. కానీ నిజం వెలుగులోకి వచ్చింది.